అందరి ఆరాధ్య దైవమైన సీతారాములోరి కళ్యాణ వైభోగం చూడతరమా అనే విధంగా కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రాంతాల్లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచే దేవాలయాల ప్రాంగణాల వద్ద కళ్యాణ మండపాలు ఏర్పాటు చేసి సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగ అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీరాముని భక్తి గీతాలతో ఎంతో సాంప్రదాయంగా వేడుకలు జరిగాయి. స్థానికులు భక్తులు వేలాదిగా విచ్చేసి శ్రీ సీతారాముల కళ్యాణం తిలకించారు. సికింద్రాబాద్లో శంకర్ వీధిలోని శివభక్త మందిరంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణ మహోత్సవంలో టీఆర్ఎస్ నాయకులు ధరంరాజ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేష్, ఓం ప్రకాష్, వినోద్, భిక్షపతి, నాగేష్, అశోక్, పూర్ణచందర్ పాల్గొన్నారు. అదేవిధంగా సికింద్రాబాద్ తిరుమలగిరి టీచర్స్ కాలనీలోని సాయిబాబా దేవాలయంలో శ్రీరాముని కళ్యాణ మహోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు గోపాల్దాస్ సాంప్రదాయ పద్ధతిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కలగజేశారు. ఎంతో చారిత్రాత్మకమైన బొల్లారం డౌట్ బజార్లోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం నిర్వహణాధికారి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు నరసింహన్, అరవింద్, బాలరాజ్ కళ్యాణ వేడుకలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు అరవింద్ మాట్లాడుతూ ప్రతి శ్రీరామనవమికి కళ్యాణం జరుగుతూ ఉంటుందని, ఈ దేవాలయానికి ఎంత పేరు ప్రతిష్టలు ఉన్నాయని అన్నారు. శ్రీరామచంద్రుని కోరుకుంటే కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం అన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సీతారాముల కళ్యాణం చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి. సిరి కళ్యాణపు బొట్టును పెట్టి మణిబాసికమును నుదుటన గట్టి పారాణిని పాదాలకు పెట్టి పెళ్లి కూతురై వెలసిన సీత కళ్యాణం చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి. నవమి శుభాకాంక్షలు. మా బొల్లారం హనుమాన్ దేవాలయం చాలా చరిత్రకరమైన దేవాలయం. ఇది నాకు తెలిసి మా తండ్రులు కాలంలో నుంచి ఒక 100 సంవత్సరాల నుంచి ఇక్కడ సీతారాముల కళ్యాణం చాలా ఘనంగా జరుగుతుంది. ఇక్కడ వేలాది మంది భక్తులు ఇప్పటికీ ఈ రోజు వరకు 3,500 మంది భక్తులు ఈరోజు సీతారాముల కళ్యాణంలో పాల్గొనడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇలాగే ఘనంగా జరుగుతుంది. ఇంకా ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు మాకు ఇక్కడ 9 రోజులు ఇంతకుముందు హరికథ కానీ బుర్రకథ కానీ ఇక్కడ మొత్తం మా దేవుడి గురించి చరిత్ర గురించి రోజు సాయంత్రం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కథల ద్వారా ఇక్కడ ప్రజలందరూ కూడా కూర్చొని 100 మంది ప్రజలు రాత్రి కూడా ఇక్కడ కూర్చొని వినడం జరిగింది. అంత చరిత్రకమైనటువంటి దేవాలయం మా హనుమాన్ దేవాలయం. ఇక్కడ ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క సుఖాలు కష్టాలు ఈ హనుమాన్ దేవాలయంలో తెలుపుకొని వాళ్ళకి ఎటువంటి కష్టాలు రాకుండా రోగాలు రాకుండా ఈ దేవాలయంలో మొక్కుకుంటే చాలా మందికి మంచిగా జరిగింది. కాబట్టి ఈ చరిత్రమైన దేవాలయంలో ఇంతమంది భక్తులు ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ వచ్చారు. సో ఈ శ్రీరామ నవమి సందర్భంగా నేను కూడా మా హనుమాన్ దేవాలయంలో ఇక్కడ మా గ్రామ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఈ శ్రీరామనవమి సందర్భంగా ఈ దేవుడి దర్శనం చేసుకొని ఇక్కడ పూజలు కార్యక్రమం చేయడం జరిగింది. ధన్యవాదాలు. జై శ్రీరామ్. సీతారాముల